సార్ ఏం చేసిండు, డీకే శివకుమార్ దగ్గరకు పోయిండట. అప్పట్లో డీకే శివకుమార్ దగ్గరికి పోయి, శివనా ఏమన్నా నిన్ను చూసేగానే రేవంత్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని నిన్న ఆడా ఇయ్యాల ఈడా అని అన్నాడు, నేను తోడగొడితే సీరియస్ తీసుకుంటాడా అన్న, నా వయసు ఎంత అన్న తోడగొట్టే అట్లా ఎట్లనా అన్న డీకే అన్న జర చెప్పానా ప్లీజ్ అనా అని చెప్తే శివకుమార్ ఫోన్ చేసి, డీకే శివకుమార్ గారు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రేమో, రేవంత్ అన్న జరాసేపు టైం ఫర్ బ్రేక్ ప్లీజ్, పిక్చర్ బాకీ సీక్వెల్ హే అవి అని చెప్పి ఆయన ఓ టైం బ్రేక్ ఇచ్చిండు మనోనికి. దాని తర్వాత డీకే శివకుమార్ చెప్పిన తర్వాత మళ్ళీ మొదలెట్టిండు కదా, అది కొంచెం పాజిటివ్. రేవంత్ అన్న ఎప్పుడు కూడా చెప్పిన జూనియర్ జమీల్ భాయ్ ఆయన ఏం చేస్తాడు, మారనేమే క్యా మజా ఆతా తడపానేమే జో మజా హై. మల్లారెడ్డికి తొడగొట్టి నన్ను అన్నాడు కదా, తొడగొడుతూనే ఉండాలా, నేను కొడుతూనే ఉంటా తొడ మీద అని చెప్పి కొడుతూనే ఉంటాడు. కొడుతుంటే ఏం చేసిండు మన మల్లన్న టీడీపీకి పోయిండు. టీడీపీకి పోయి ఏం చేసిండు, ఇగో చూడుండ్రి నేను ఇడిచిపెట్టినా కానీ పూర్వ వైభవం నేను మళ్ళా తీసుకొని వస్తా, పచ్చపాటిది నేను కంప్లీట్ గా తీసుకొని వస్తా, నేనే నిలబెడతా, నేనే చూపిస్తా, నేను కష్టపడ్డోని ఇష్టపడ్డోని, పాలమ్మినా పాలాభిషేకం చేస్తా, పూలమ్మినా టీడీపీ జెండాకు పూలేస్తా అని చెప్పి ఓ మాట్లాడిండు. నాయుడు గారు ఏమని అన్నారు, వద్దురా అయ్యా నువ్వు నీ మాటలు అని చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఏం లేక ఏ గతి లేక అక్కమ్మగుడు గతి అన్నట్టు మళ్ళా బీఆర్ఎస్ లోనే కూర్చొని కారు స్టార్ట్ అయితలేదు సారు, కేసీఆర్ కారు స్టార్ట్ అయితలేదు. కేసీఆర్ ఇట్లా చూసిండు మొన్న, పెట్రోల్ పోస్తే స్టార్ట్ అవుతుంది రా బై, పెట్రోల్ పోసినావురా బై, నేను తమాషాలు చేస్తున్నావు, నువ్వు ఆడ తిరిగి ఈడ గాలికి వచ్చి వచ్చినావు, నువ్వు నాకు తెలియదా ఉంటుండి పీక్తేవి ఆడ దగ్గర తెచ్చుకున్నాడు.